కొంతమంది అంటారు, నేనెంత ప్రార్థించినా ఆన్సర్ రావట్లేదు, ఏం చేయాలి అనేసి అడుగుతూ ఉంటారు. నేనొకటి అడుగుతాను, మీలో విశ్వాసం అనేది ఎంత పరిమాణంలో ఉంది? అంటే మీ ఫెయిత్ లెవెల్ 20%, 40%, 70%? ఏంటక్క పర్సంటేజ్ అడుగుతున్నారు అనేసి అంటారా? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏంటంట? ఆవగింజంత విశ్వాసం ఉండాలంట. ఆవగింజ మనందరికీ తెలుసు, చూడటానికి చాలా చక్కటి రౌండ్గా ఉంటుంది, పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా దాన్ని యూస్ చేస్తాము. చూడడానికి అంత చిన్నగా ఉన్నా అది భూమి మీద వేసినప్పుడు దాని చెట్టు ఎంత పెద్దదిగా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి దీనికి అర్థం ఏంటి అంటే, ఆవగింజంత విశ్వాసం అంటే ఏంటి అంటే, మీ విశ్వాసము ఆవగింజనే ఉండొచ్చు. 20%, 40%, 30%, 10% ఉండొచ్చు. ఎప్పుడైతే నీవు నీ విశ్వాసాన్ని దేవుని చేతిలో పెట్టినట్లయితే తప్పకుండా నీ విశ్వాసాన్ని దేవుడు ఇంక్రీజ్ చేస్తారు. అది ఎప్పుడంటే, నీవు నమ్మినప్పుడు, నీవు విశ్వసించినప్పుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అలాగే ఇక్కడ చెప్తా ఉన్నారు ఈ లేఖనంలో, మీకు అసాధ్యమైనది ఏది లేదు అనేసి. మరి విశ్వాసము మొట్టమొదటిగా క్రైస్తవ బిడలమైనప్పటికీ, క్రైస్తవ జీవితంలో మనం ప్రార్థించిన వాటిని తప్పకుండా దేవుడు ఇస్తాడు అనేసి నమ్మాలి, విశ్వసించాలండి. విశ్వాసం లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యం అని లేఖన భాగం చెప్తా ఉంది. మరి ఒక రెఫరెన్స్లో, మరి మీలో విశ్వాసం ఉందా? 10% ఉన్నా, 5% ఉన్నా, ఎంత పర్సెంట్ ఉన్నా, ఈరోజు ఈ క్షణమే మీ విశ్వాసాన్ని తీసుకెళ్ళి దేవుని చేతికి అప్పచెప్పండి. నమ్మండి, విశ్వసించండి. ఖచ్చితంగా మీ ఫెయిత్ లెవెల్ ఆయన ఇంక్రీజ్ చేస్తారు, ఆయన కృపను మీకు చూపిస్తూ. ఈ లేఖనాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి విశ్వసించండి, నమ్మండి. ఆయన కొరకు, ఆయన అద్భుత కార్యముల కొరకు, ఆయన సూచక క్రియల కొరకు, ఆయన జవాబుల కొరకు వేచి ఉండండి. ఎవరైతే ఈ లేఖన భాగాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి స్వతంత్రించుకుంటారో తప్పకుండా వారి జీవితాలలో వారు కోరుకున్న విధముగా దేవుని చిత్తానుసారముగా యేసు నామములో జరుగునుగాక. ఆమేన్.